Hello friends, this is Rakesh. In this session, we are going to discuss about how to eliminate synthetic key in ClickSense. మనం ఇప్పుడు ఈ టూ టేబుల్స్ ని లోడ్ చేద్దాం. ఎంప్లాయ్ అనే టేబుల్ ని, సాలరీ అనే టేబుల్ ని తీసుకొని ఒకసారి మనం లోడ్ చేద్దాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎంప్లాయ్ అనే టేబుల్ ఈఐడి, ఈ నేమ్ ఉన్నాయి. సాలరీ అనే టేబుల్లో కూడా ఈఐడి, ఈ నేమ్ అనే కాలమ్స్ ఉన్నాయి. అంటే ఏంటి, మోర్ దెన్ వన్ కాలం అనేది ఈ రెండు టేబుల్స్ లో కామన్గా ఉన్నాయి. సో ఒకసారి ఇప్పుడు మనం డేటా లోడ్ చేద్దాం. డేటా లోడ్ చేస్తే మనకి ఇక్కడ ఒక వార్నింగ్ అనేది చూపిస్తుంది. సింథటిక్ 1 అని ఒక వార్నింగ్ చూపిస్తుంది. ఏ వార్నింగ్ చూపిస్తుంది? $SYN 1 అని ఈఐడి, ఈ నేమ్ అని. అదే విధంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 సింథటిక్ కీ అని చూపిస్తుంది. సో అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ సింథటిక్ కీ జనరేట్ అయింది అని ఒక వార్నింగ్ ఇస్తుంది. ఈఐడి, ఈ నేమ్ అనే 2 కాలమ్స్ తోని ఒక సింథటిక్ కీ జనరేట్ అయిందని వార్నింగ్ చూపిస్తుంది. సో మనకి సింథటిక్ కీ జనరేట్ అవుతే ఏమవుతుంది, 0.01% వాల్యూస్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ రికమెండెడ్ టు రిమూవ్ ది సింథటిక్ కీ. సో ఇప్పుడు మనం ఆ సింథటిక్ కీని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలనేది చూద్దాం. మనకి సింథటిక్ కీని ఎలిమినేట్ చేయడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేస్ ఉన్నాయి. రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని సింథటిక్ కీస్ ని డిఫరెంట్ వేస్ లో ఎలిమినేట్ చేయొచ్చు. అవేంటి అంటే, ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి కామెంటింగ్ ది ఫీల్డ్, నెంబర్ 2 వచ్చేసి రీనేమింగ్ ది ఫీల్డ్, థర్డ్ వన్ వచ్చేసి కాంపోజిట్ కీ, ఫోర్త్ వన్ వచ్చేసి మనకి కన్కాటినేట్ జాయిన్స్ యూజ్ చేసి కూడా సింథటిక్ కీని రిమూవ్ చేయొచ్చు. క్వాలిఫై, అన్క్వాలిఫై, నెక్స్ట్ లింక్ టేబుల్, వీటన్నిటిని యూజ్ చేసి మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని సింథటిక్ కీని రిమూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు అది ఎలా చేయాలో డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకి సింథటిక్ కీ ఎందుకు జనరేట్ అవుతుంది? 2 టేబుల్స్లో మోర్ దెన్ 1 కామన్ కీ అనేది ఉంటే మనకి సింథటిక్ కీ అనేది జనరేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఈ టేబుల్లో మనకి ఈఐడి, ఈ నేమ్, ఈ టేబుల్లో ఈఐడి, ఈ నేమ్, మోర్ దెన్ 2 కాలమ్స్ అనేది ఈ 2 టేబుల్స్ మధ్యలో ఉండడం వల్ల మనకి సింథటిక్ కీ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఒకసారి మన డేటా మోడల్ వ్యూవర్ని కూడా అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైతే కామన్ కీస్ ఉన్నాయో ఆ కామన్ కీస్ తోని ఒక టేబుల్ అనేది జనరేట్ అవుతుంది. ఆ టేబుల్ని మనం సింథటిక్ టేబుల్ అంటాము. సో మనకి అది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? $SYN అనే నేమ్ తోనే ఒక టేబుల్ జనరేట్ అవుతుంది. ఆ టేబుల్ని మనం సింథటిక్ టేబుల్ అంటాం. మన ఫస్ట్ వన్ ఏంటి? కామెంటింగ్ ది ఫీల్డ్. ఒకసారి మన డేటాను అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి ఎంప్లాయ్ అనే టేబుల్లో ఉన్న నేమ్స్, సాలరీ అనే టేబుల్లో ఉన్న నేమ్స్ సేమ్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఈ నేమ్స్ అనేది ఏదైనా ఒక టేబుల్ నుంచి లోడ్ అయితే సరిపోతుంది కదా. సో ఇప్పుడు నేను ఇప్పుడు ఎంప్లాయ్ నేమ్స్ అనేది ఓన్లీ ఎంప్లాయ్ అనే టేబుల్ నుంచి తీసుకుంటున్నాను. సో సాలరీ అనే టేబుల్ నుంచి తీసుకోవట్లేదు. అంటే ఏంటి, నాకు ఇప్పుడు ఈ కాలం లోడ్ అవ్వద్దు అంటే ఏంటి, దీన్ని కామెంట్ చేస్తున్నాను. సో మనం ఈ విధంగా కామెంట్ చేస్తే ఈ ఎంప్లాయ్ నేమ్ అనేది సాలరీ అనే టేబుల్ నుంచి లోడ్ అవ్వదు. సో ఇప్పుడు మనం డేటా లోడ్ చేద్దాం. చూడండి, డేటా లోడ్ చేస్తే మనకి ఇప్పుడు సింథటిక్ కీ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఎర్రర్ ఏమీ ఇవ్వట్లేదు. సో మన డేటా మోడల్ వ్యూవర్లో కూడా అబ్జర్వ్ చేద్దాం. చూడండి, డేటా మోడల్ వ్యూవర్లో అబ్జర్వ్ చేస్తే మనకి ఎంప్లాయ్ అనే టేబుల్ నుంచి 3 కాలమ్స్ లోడ్ అయ్యాయి. సాలరీ అనే టేబుల్ నుంచి 2 కాలమ్సే లోడ్ అయ్యాయి. ఈ నేమ్ అనేది లోడ్ అవ్వలేదు. మనం కామెంట్ చేసాం కాబట్టి ఈ నేమ్ అనేది లోడ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఓన్లీ ఈఐడిని బేస్ చేసుకొని ఈ 2 టేబుల్స్ మధ్యలో అసోసియేషన్ అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ 2 టేబుల్లో ఓన్లీ ఈఐడి అనే కాలం ఒకటే కామన్గా ఉంది కాబట్టి మనకి సింథటిక్ కీ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం కాలంని కామెంట్ చేసి సింథటిక్ కీని ఎలిమినేట్ చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే రీనేమింగ్ ది ఫీల్డ్. ఇప్పుడు ఏమన్నారంటే, నాకు ఈ కాలం కూడా లోడ్ అవ్వాలి అన్నారు. మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ కాలం కూడా లోడ్ అవ్వాలి. ఇప్పుడు సెకండ్ వన్ రీనేమింగ్ ది ఫీల్డ్, అంటే ఒక ఫీల్డ్ని రీనేమ్ చేసి సింథటిక్ కీని ఎలా ఎలిమినేట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మన డేటా ఎలా ఉంది అంటే, మన డేటాను అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఉంది. సో నాకు ఎంప్లాయ్ టేబుల్లో ఉన్న ఈ నేమ్స్ ఈ విధంగా ఉన్నాయి. అలా కాకుండా
సాలరీలో ఉన్న ఈ నేమ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఒక నేమ్ అబ్జర్వ్ చేస్తే జెడ్ అనే నేమ్ మనకి సాలరీ అనే టేబుల్లో ఉంది. ఎంప్లాయ్ అనే టేబుల్లో జెడ్ అనే నేమ్ అనేది లేదు. అంటే నాకు ఈ నేమ్లో ఉన్న వాల్యూస్ డిఫరెంట్, ఈ సాలరీ అనే నేమ్లో ఉన్న వాల్యూస్ డిఫరెంట్. ఆల్ వాల్యూస్ అనేది ఈక్వల్గా లేవు. సాలరీ అనే టేబుల్లో ఈ నేమ్ని కనుక కామెంట్ చేస్తే మనకి డేటా అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. డేటా లాస్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ నేమ్ అనే కాలమ్ని కూడా లోడ్ చేయాలి. సో అలా లోడ్ చేస్తే మనకు సింథటిక్ కీ అనేది జనరేట్ అవుతుంది. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ నేమ్ అనే కాలమ్కి నేను రీనేమ్ చేస్తున్నాను. ఈ నేమ్ అనే కాలమ్ని రీనేమ్ చేస్తున్నాను యాజ్ ఎంప్లాయ్ నేమ్. సో నేను ఇప్పుడు ఈ నేమ్ అనే కాలమ్ని ఎంప్లాయ్ నేమ్గా రీనేమ్ చేశాను. ఈ నేమ్ అనే కాలమ్ని ఎంప్లాయ్ నేమ్గా రీనేమ్ చేశాను. సో ఇప్పుడు మనం ఒకసారి డేటా లోడ్ చేద్దాం. లోడ్ చేస్తే మనకు సింథటిక్ కీ అనేది ఎలిమినేట్ అయిపోయింది. సో మన డేటా మోడల్ వ్యూవర్లో కూడా అబ్జర్వ్ చేస్తే ఎంప్లాయ్ అనే టేబుల్ నుంచి ఆల్ కాలమ్స్, సాలరీ అనే టేబుల్ నుంచి ఆల్ కాలమ్స్ లోడ్ అయినాయి. ఈఏడి అనే ఓన్లీ కామన్ కీని బేస్ చేసుకొని 2 టేబుల్స్ మధ్యలో అసోసియేషన్ అనేది జనరేట్ అయింది. ఈ విధంగా మనం రీనేమ్ చేసి సింథటిక్ కీని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం క్వాలిఫై అన్క్వాలిఫై యూజ్ చేసి సింథటిక్ కీని ఎలా ఎలిమినేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను క్వాలిఫై స్టార్ అని రాశాను. సో క్వాలిఫై స్టార్ అని రాసి డేటా లోడ్ చేద్దాం. డేటా లోడ్ చేస్తే మనకి ఇక్కడ సింథటిక్ కీ అనేది ఎలిమినేట్ అయిపోయింది. వార్నింగ్ ఏమీ ఇవ్వట్లేదు. క్వాలిఫై రాశాను. క్వాలిఫై రాస్తే డేటా లోడ్ చేస్తే మనకి సింథటిక్ కీ అనేది ఎలిమినేట్ అయిపోయింది. క్వాలిఫై రాస్తే ఏమవుతుందంటే మనం క్వాలిఫై తర్వాత ఏదైతే టేబుల్స్ లోడ్ చేస్తామో ఆ టేబుల్స్ యొక్క కాలమ్స్ అనేది మనకి రీనేమ్ అవుతాయి. సో మనకి క్వాలిఫై తర్వాత ఏమేమి టేబుల్స్ లోడ్ చేస్తాం మనము? ఎంప్లాయ్ అనే టేబుల్ లోడ్ చేసాము, సాల్ అనే టేబుల్ని లోడ్ చేసాము. సో ఈ టేబుల్స్ యొక్క కాలమ్స్ అనేది మనకి రీనేమ్ అవుతాయి. సో ఎలా రీనేమ్ అవుతుంది అంటే ఇప్పుడు ఈఐడి ఈఎంపీలో ఉన్న ఈఎంపీ అనే టేబుల్లో ఉన్న ఈఐడి అనే కాలం మనకి ఎలా రీనేమ్ అవుతుంది అంటే టేబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ టేబుల్ నేమ్ని ప్రిఫిక్స్గా తీసుకుంటుంది. ఈఎంపీ డాట్ ఈఐడిగా చేంజ్ అయిపోతుంది. ఈఎంపీలో ఉన్న ఈఐడి అనే కాలం మనకి ఎలా చేంజ్ అవుతుంది అంటే ఈ ఈఎంపీ అనే టేబుల్ని ప్రిఫిక్స్గా తీసుకొని ఈఎంపీ డాట్ ఈఐడిగా చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఈఎంపీలో ఉన్న ఈ నేమ్ అనే కాలము ఈఎంపీ అనే టేబుల్ నేమ్ని ప్రిఫిక్స్గా తీసుకొని ఈఎంపీ డాట్ ఈ నేమ్గా చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఈఎంపీ అనే టేబుల్లో ఉన్న ఈ డిజిగ్నేషన్ అనే కాలము ఈఎంపీ అనే టేబుల్ని ప్రిఫిక్స్గా తీసుకొని ఈఎంపీ డాట్ డిజిగ్నేషన్గా చేంజ్ అవుతుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ సాల్ అనే టేబుల్ని కూడా లోడ్ చేసాము. సో మనకు సాల్ అనే టేబుల్లో ఉన్న ఇప్పుడు ఈఏడి అనే కాలం మనకి ఎలా చేంజ్ అవుతుందంటే సాల్ అనే టేబుల్ని ప్రిఫిక్స్గా తీసుకొని సాల్ డాట్ ఈఏడిగా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ నేమ్ కూడా మనకి అదే విధంగా చేంజ్ అవుతుంది, సాల్ డాట్ ఈ నేమ్. సో మనం ఈ విధంగా క్వాలిఫై అనేది రాస్తే ఒక టేబుల్లో ఉన్న కాలమ్స్ అనేది ఆ టేబుల్ నేమ్ని బేస్ చేసుకొని ఈ విధంగా మనకి రీనేమ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి మనం డేటా లోడ్ చేద్దాం. చూడండి, డేటా లోడ్ చేస్తే సింథటిక్ కీ అనేది ఎలిమినేట్ అయిపోయింది. డేటా మోడల్ వ్యూవర్ని కూడా అబ్జర్వ్ చేద్దాం. డేటా మోడల్ వ్యూవర్ని అబ్జర్వ్ చేస్తే ఈఎంపీ అనే టేబుల్ లోడ్ అయిపోయింది, సాల్ అనే టేబుల్ లోడ్ అయిపోయాయి. ఈఎంపీలో ఉన్న ఆల్ కాలమ్స్ లోడ్ అయిపోయినాయి, సాల్ అనే టేబుల్ ఉన్న ఆల్ కాలమ్స్ లోడ్ అయిపోయాయి. బట్ కాలమ్స్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కాలమ్స్ అనేది రీనేమ్ జరిగింది. ఈ టేబుల్ని బేస్ చేసుకొని ఈ కాలమ్స్ అనేది ఈఎంపీ డాట్ ఈఏడి, ఈఎంపీ డాట్ ఈనేమ్, ఈఎంపీ డాట్ డిజిగ్నేషన్గా చేంజ్ అయిపోయినాయి. అదేవిధంగా సాల్ అనే టేబుల్ని బేస్ చేసుకొని ఈ సాల్ అనే టేబుల్ ఉన్న కాలమ్స్ సాల్ డాట్ ఈఎల్డి, సాల్ డాట్ ఈనేమ్, సాల్ డాట్ సాలరీగా రీనేమ్ అయినాయి. సో క్వాలిఫై రాస్తే ఏమవుతుంది అంటే ఆ టేబుల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ టేబుల్ నేమ్ ఆ కాలంకి ఒక ప్రిఫిక్స్కి యాడ్ అయిపోయి ఆ టేబుల్ నేమ్తోనే కాలం అనేది రీనేమ్ అనేది జరుగుతుంది. బట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 టేబుల్స్ మధ్యలో మనకి అసోసియేషన్ అనేది లేదు. అసోసియేషన్ అనేది బ్రేక్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు అసోసియేషన్ క్రియేట్ చేయాలి.
అసోసియేషన్ క్రియేట్ చేయాలి అంటే ఈఎంపీ అనే టేబుల్లో ఉన్న ఈఐడి, శాల్ అనే టేబుల్లో ఉన్న ఈఐడి అనేది మనకి యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. ఇక్కడ ఉన్న ఈఐడి, ఇక్కడ ఉన్న ఈఐడి మనకి యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. సో అలా యాజ్ ఇట్ ఈస్గా ఉంచడం కోసం అన్క్వాలిఫైని యూజ్ చేస్తున్నాను. అన్క్వాలిఫై ఈఐడిని అన్క్వాలిఫై చేస్తున్నాను. అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ టేబుల్లో ఉన్న ఈఐడి, శాలరీ అనే టేబుల్లో ఉన్న ఈఐడి మనకి యాజ్ ఇట్ ఈస్గా లోడ్ అవుతుంది. అన్క్వాలిఫై చేసాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా లోడ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు అన్క్వాలిఫై తర్వాత ఎన్ని టేబుల్స్ లోడ్ చేసామో ఆ టేబుల్స్లో ఉన్న ఈఐడి అనే కాలం అనేది మనకి యాజ్ ఇట్ ఈస్గానే లోడ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. మన డేటా మోడల్ వ్యూవర్లో చూస్తే ఈఐడి అనేది మనకి యాజ్ ఇట్ ఈస్గా లోడ్ అయిపోయి 2 టేబుల్స్ మధ్యలో అసోసియేషన్ అనేది జరిగింది. సో ఈ విధంగా మనం అన్క్వాలిఫైని యూజ్ చేసి ఏదైనా ఒక కాలంని రీనేమ్ జరగకోకుండా చూడొచ్చు. ఈ విధంగా మనం అన్క్వాలిఫైని యూజ్ చేసి మనకి ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ని రీనేమ్ చేయకోకుండా చెయ్యొచ్చు. ఇప్పుడు మనకి ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ మనకి క్వాలిఫై అవ్వద్దు అనుకుందాం. ఈ టేబుల్ మనకి యాజ్ ఇట్ ఈస్గా లోడ్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఈ టేబుల్ యాజ్ ఇట్ ఈస్గా లోడ్ అవ్వాలి. ఈ టేబుల్లో ఉన్న కాలమ్స్ అనేది రీనేమ్ అనేది జరగవద్దు. సో అప్పుడు ఏం రాస్తామంటే ఏదైతే టేబుల్ మనకి క్వాలిఫై కావద్దు అనుకుంటామో ఆ టేబుల్ పైన అన్క్వాలిఫై రాస్తే సరిపోతుంది. అన్క్వాలిఫై మనకి ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ ఉన్న కాలమ్స్ రీనేమ్ జరగొద్దు, క్వాలిఫై జరగొద్దు అంటే ఆ టేబుల్ పైన అన్క్వాలిఫై స్టార్ అని రాస్తే ఈ టేబుల్ ఉన్న కాలమ్స్ మనకి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా లోడ్ అవుతుంది. ఏదైతే డేటా క్వాలిఫైకి అన్క్వాలిఫైకి మధ్యలో ఉంటుందో ఆ టేబుల్స్ యొక్క కాలమ్స్ మనకి రీనేమ్ అవుతాయి. అన్క్వాలిఫై తర్వాత రాసిన టేబుల్ మనకి యాజ్ ఇట్ ఈస్గా లోడ్ అవుతుంది. సో ఒకసారి చూద్దాం. డేటా లోడ్ అయిపోయింది. డేటా మోడల్ వ్యూవర్లో చూస్తే మనకు ఓన్లీ ఈఎంపీ అనే టేబుల్ ఒకటే క్వాలిఫై జరిగి ఆ ఈఎంపీ టేబుల్ ఉన్న కాలమ్స్ అనేది చేంజ్ అయిపోయినాయి. అదేవిధంగా మనం శాల్ అనే టేబుల్ని అన్క్వాలిఫై తర్వాత రాసాం కాబట్టి శాల్ అనే టేబుల్ని అన్క్వాలిఫై తర్వాత మనం లోడ్ చేసాం కాబట్టి ఈ టేబుల్స్ మనకి యాజ్ ఇట్ ఈస్గా లోడ్ అయిపోయినాయి. క్వాలిఫై అనేది జరగలేదు. సో ఈ విధంగా మనం క్వాలిఫై అన్క్వాలిఫైని యూజ్ చేసి సింథటిక్ కీని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం కాంపోజిట్ కీని యూజ్ చేసి సింథటిక్ కీని ఎలా ఎలిమినేట్ చేయాలో చూద్దాం. కాంపోజిట్ కీ అంటే ఏంటి అంటే ద కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ కాలం నే మనం కాంపోజిట్ కీ అని చెప్తాం. నా చూడండి, నేను ఈఐడిలో ఉన్న 101 ఈఐడి అనే కాలంని ఈనేమ్ అనే కాలంని కంబైన్ చేసి ఒకటే కాలంగా జనరేట్ చేశాను 101A అని. సో ఈ విధంగా సింగిల్ కాలంని క్రియేట్ చేయడాన్ని కాంపోజిట్ కీ అంటాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ 2 కాలమ్స్ని యూజ్ చేసి ఒక సింగిల్ కాలంని క్రియేట్ చేస్తాను. 2 కాలమ్స్ ఏమి యూజ్ చేశాను? ఈఐడి ఈనేమ్ని బేస్ చేసుకొని ఈ విధంగా 2 కాలమ్స్ని యూజ్ చేసి ఒక సింగిల్ కాలంని జనరేట్ చేస్తాను. దీన్నే మనం కాంపోజిట్ కీ అని అంటాం. దీన్నే మనం కాంపోజిట్ కీ అని చెప్పుకోవచ్చు. చూడండి, 101A, 102B, 103C, 104D. సో నేను ఈ 2 కాలమ్స్ని యూజ్ చేసి ఒక సింగిల్ కాలం లాగా క్రియేట్ చేశాను. సో దీన్నే మనం కాంపోజిట్ కీ అని చెప్పుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఈ కాంపోజిట్ కీని యూజ్ చేసి సింథటిక్ కీని ఎలా ఎలిమినేట్ చేస్తారో చూద్దాం. సో మనకిప్పుడు ఈఎంపీ అనే టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. శాలరీ అనే టేబుల్లో కూడా మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఈ 2 టేబుల్స్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఎన్ని కామన్ కీస్ ఉన్నాయి? ఈఐడి ఈనేమ్ అనే 2 కాలమ్స్, ఇక్కడ ఈఐడి ఈనేమ్ అనే 2 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే కాంపోజిట్ కీలో మనం ఓన్లీ కామన్గా ఉన్న ఫీల్డ్స్నే తీసుకుంటాము. కామన్ ఉన్న కాలమ్స్ని తీసుకుంటున్నాను. ఈఐడి ఈనేమ్ని, ఇక్కడ ఉన్న ఈఐడి ఈనేమ్ని యూజ్ చేసుకొని ఒక సింగిల్ కీని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఈఐడి ఈనేమ్ని యూజ్ చేసుకొని ఈ టేబుల్లో ఉన్న ఈఐడి ఈనేమ్ని యూజ్ చేసుకొని ఒక సింగిల్ కీని క్రియేట్ చేస్తున్నాను. సో నేను ఈ విధంగా ఈ టేబుల్స్లో ఉన్న కామన్ కీస్ని
ఈ 2 టేబుల్స్‌లో ఉన్న కామన్ కీస్‌ని బేస్ చేసుకొని ఈ విధంగా ఒక కీ అనే కాలమ్‌ని జనరేట్ చేశాను. ఆ 2 కాలమ్స్‌ని ఈ విధంగా నేను కంబైన్ చేసి ఒక కీ అనే కాలమ్‌ని జనరేట్ చేశాను. సో, ఇక్కడున్న ఈఐడీ నేమ్‌ని ఈ విధంగా నేను యూజ్ చేసి ఒక కీ అనే కాలమ్‌ని జనరేట్ చేశాను. సో, దీన్నే మనం కాంపోజిట్ కీ అంటాం. కీ అనే కాలమ్‌ని జనరేట్ చేశాం కదా! దీన్నే మనం కాంపోజిట్ కీ అంటాం. కాంపోజిట్ కీ అంటే ఏంటంటే ద కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ 1 కాలమ్. ద కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ 1 కాలమ్‌నే మనం కాంపోజిట్ కీ అంటాం. సో, ఇక్కడే మనకి ఈ 2 టేబుల్స్ మధ్యలో ఏయైతే మన కామన్ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్‌ని కాంపోజిట్ కీగా జనరేట్ చేసాం. ఆ ఫీల్డ్స్‌ని మనం ఒక కాంపోజిట్ కీ లాగా జనరేట్ చేసాం. ఈ విధంగా మనం ఒక కీని జనరేట్ చేసిన తర్వాత ఏదైనా ఒక టేబుల్‌లో కామన్‌గా ఉన్న ఫీల్డ్ నేమ్‌ని రీనేమ్ చేయాలి. ఏదైనా ఒక టేబుల్‌లో కామన్‌గా ఉన్న ఫీల్డ్‌ని రీనేమ్ చేయాలి. సో, నేనిప్పుడు ఇక్కడున్న ఈఐడీని రీనేమ్ చేస్తున్నాను. యాజ్ ఈఎంపీ ఐడి. సో, ఇక్కడున్న ఈ నేమ్‌ని యాజ్ ఈఎంపీ నేమ్‌గా రీనేమ్ చేస్తున్నాను. సో, మనం ఈ విధంగా ఒక కాంపోజిట్ కీ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక టేబుల్‌లో కామన్‌గా ఉన్న ఫీల్డ్స్‌ని రీనేమ్ చేయాలి. సో, మనం ఈ విధంగా కామన్‌గా ఉన్న ఫీల్డ్స్‌తోని ఒక కీ అనేది జనరేట్ చేసిన తర్వాత ఏదైనా ఒక టేబుల్‌లో ఆ కామన్‌గా ఉన్న ఫీల్డ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీనేమ్ చేయాలి. సో, నేను ఎంప్లాయ్ అనే టేబుల్‌లో రీనేమ్ చేశాను. ఈఐడీని ఈఎంపీ ఐడిగా, ఈ నేమ్‌ని ఈఎంపీ నేమ్‌గా చేశాను. సో, ఇప్పుడు మనం డేటా లోడ్ చేద్దాం. ఈ విధంగా ఒక కాంపోజిట్ కీని క్రియేట్ చేసి డేటా లోడ్ చేస్తే మనకి సింథటిక్ కీ అనేది ఎలిమినేట్ అయిపోయింది. సింథటిక్ కీ అనేది ఎలిమినేషన్ జరిగింది. సో, మన డేటా మోడల్ వ్యూని అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ 2 టేబుల్స్ మనకి అసోసియేషన్ అనేది జరిగింది. అసోసియేషన్ ఎలా జరిగింది? మనం ఏదైతే కాంపోజిట్ కీ క్రియేట్ చేసామో ఆ కాంపోజిట్ కీని బేస్ చేసుకొని అసోసియేషన్ అనేది జరిగింది. సో, ఇప్పుడు ఎంప్లాయ్‌లో ఉన్న డేటా ప్రివ్యూ ఒకసారి చూద్దాం. డేటా ప్రివ్యూ చూస్తే మన కీ అనే కాలమ్ ఎలా జనరేట్ అయింది? ఈఐడి, ఈనేమ్ అనే 2 కాలమ్స్‌ని యూజ్ చేసుకొని కీ అనే కాంపోజిట్ కీ జనరేట్ అయింది. సో, ఇక్కడ సాల్ అనే టేబుల్‌లో కూడా మన కీ అనేది ఈఐడి, ఈనేమ్‌ని బేస్ చేసుకొని ఈ విధంగా కీ అనేది జనరేట్ అయింది. ఈ విధంగా మనం కాంపోజిట్ కీని యూజ్ చేసి సింథటిక్ కీని ఎలిమినేట్ చేయొచ్చు. సో, ఇక్కడ మనకి రీనేమ్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఈ టేబుల్‌లో ఈఐడి, ఈ టేబుల్‌లో ఈఐడి, ఈ టేబుల్‌లో ఉన్న ఈనేమ్, ఈ టేబుల్‌లో ఉన్న ఈనేమ్. సో, మళ్ళీ మనకి మోర్ దెన్ 1 కామన్ కీ అనేది జనరేట్ అయిపోయి సింథటిక్ కీ అనేది అలానే ఉంటుంది. సో, మనం సింథటిక్ కీని ఎలిమినేట్ చేయడం కోసము కాంపోజిట్ కీని యూజ్ చేస్తాం. కాంపోజిట్ కీని యూజ్ చేసి సింథటిక్ కీని ఎలిమినేట్ చేయొచ్చు. కన్కాటినేట్ యూజ్ చేసి సింథటిక్ కీని ఎలా ఎలిమినేట్ చేయాలో సో, మనం ఇప్పుడు ఈ 2 టేబుల్స్‌లో మనకి ఈఐడి, ఈనేమ్ అనేది కామన్. ఒకవేళ ఆల్ కాలమ్స్ అనేది సేమ్ ఉంటే ఆటో కన్కాటినేషన్ జరిగి మనకి సింగిల్ టేబులే జనరేట్ అవుతుంది. అప్పుడు మనకి సింథటిక్ కీ అనేది జనరేట్ అవ్వదు. సో, ఇప్పుడు ఈ 2 టేబుల్స్ మధ్యలో మనం కన్కాటినేట్ అని రాస్తే చూడండి ఈ 2 టేబుల్స్ మధ్యలో మనం కన్కాటినేట్ అని రాస్తే ఈ 2 టేబుల్స్ అనేది ఈ టేబుల్‌కి కన్కాటినేట్ జరిగి సింథటిక్ కీ అనేది రిమూవ్ అవుతుంది. సో, ఇది ప్యూర్లీ మనం మన రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకునే చేస్తాం. జనరల్‌గా ఏంటి అంటే 2 ఫ్యాక్ట్ టేబుల్స్ ఉన్నప్పుడు ఆ ఫ్యాక్ట్ టేబుల్స్‌లో మనం సింథటిక్ కీ జనరేట్ అవుతే వాటిని రిమూవ్ చేయడానికి కన్కాటినేట్ అనేది యూజ్ చేస్తాము. డేటా లోడ్ అయిపోయింది. మనకు సింథటిక్ కీ అనేది రిమూవ్ అయిపోయింది. సో, ఇప్పుడు మన డేటా మోడల్ వ్యూలో చూస్తే కన్కాటినేషన్ జరిగి అది రిజల్టెంట్ టేబుల్ సింగిల్ టేబుల్‌గానే చూపిస్తుంది. సో, డేటా మనకి ఈ విధంగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి లింక్ టేబుల్ అనే కాన్సెప్ట్ సెపరేట్ సెషన్ ఉంటుంది. ఆ సెషన్‌లో మనం లింక్ టేబుల్‌ని యూజ్ చేసి సింథటిక్ కీని ఎలా రిమూవ్ చేయాలనేది చూద్దాం.